అందరికీ నమస్కారం అండి. నా పేరు దీప. మా కిడ్స్ ట్విన్స్ జాగృత్, జిజ్ఞాస్. మేము ఒక 3 సంవత్సరాలు స్వరూప టీచర్‌న ఈ అంగన్వాడీ స్కూల్‌కి రావడం జరిగింది. జనరల్‌గా ప్రభుత్వ పాఠశాలలు అంటేనే అందరికీ ఒకలాంటి చిన్న చూపు ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలు అంటే కూడా మనం అస్సలు పట్టించుకోము జనరల్లీ. కాకపోతే మా పిల్లల్ని ఈ అంగన్వాడీ స్కూల్‌లో జాయిన్ చేసినప్పటి నుంచి ఈ 3 సంవత్సరాలు స్వరూప టీచర్, అలాగే విజయ ఆయమ్మ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా టేక్ కేర్ చేశారు పిల్లలు. జనరల్‌గా మనము బయట స్కూల్స్, మాంటిసోరీ స్కూల్స్ అని కానీ, లేకపోతే ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ, సీబీఎస్ఈ సిలబస్ చెప్తున్న స్కూల్స్ కానీ మనం చూస్తూ ఉంటాము. బికాజ్ చదువు కన్నా కూడా వాళ్ళు ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఎక్కువగా చేయిస్తారు అన్న ఉద్దేశంతోటి లక్షలు లక్షలు మనం పెట్టి మన బిడ్డల్ని అక్కడ జాయిన్ చేస్తూ ఉంటాము. బట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఐ హావ్ అబ్జర్వ్డ్, నేను ఈ అంగన్వాడీ నుంచి చూసిందేంటంటే, అక్కడ ప్రైవేట్ స్కూల్స్‌లో చెప్పేదానికంటే కూడా అంగన్వాడీ టీచర్స్‌కి చాలా మంచి టాలెంట్ ఉంది. అంతే కాకుండా ఇక్కడ ఈ టీచర్స్ పిల్లలకి చూపిచ్చేవన్నీ కూడా మాడ్యూల్ బేస్డ్, మోడల్ బేస్డ్, ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, అలాగే ఆహ్, ఈ పిల్లలందరితో కూడా ఈ ప్రాక్టికల్ బేస్డ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంతా చేయిస్తూ ఉన్నారనమాట. సో, ఇవన్నీ చూసి చాలా ముచ్చటేసింది. బికాజ్ చిన్న పిల్లలైనా కానీ జనరల్‌గా పిల్లలు అనగానే ఒక కలరింగ్ ఇట్లాంటివన్నీ మనం నేర్పిస్తూ ఉంటాము. అలా కాకుండా చింతగింజలతో పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పించడం, పువ్వులతో పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పించడం, ఇసుకతో పిల్లలకి ఒక మాడ్యూల్ రెడీ చేసి ఆ, ఈ, లు రాయించడం. అలాగే ఒక ప్లగ్ కార్డ్ పట్టుకొని అక్కడ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్ అని చెప్పడం. నిజంగా పిల్లలు కూడా చాలా బాగా, అంటే విజువలైజేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్టుగా పిల్లలు చాలా బాగా ఆ బొమ్మల్ని టీచర్స్ చూపించడము, ఇలా చేయాలి, ఇలా చేయాలని ఆ మాడ్యూల్స్ గురించి విశదీకరించి టీచర్స్ చెప్పటం వల్ల పిల్లల్లో ఆ జిజ్ఞాస పెరుగుతుంది. అండ్ మా పిల్లలు 3 సంవత్సరాలు కూడా ఎప్పుడూ నేను స్కూల్‌కి పోను అని మారం చేయలేదు. డైలీ స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు. డైలీ టీచర్ ఒక్కొక్క యాక్టివిటీ చేయించేది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఈ స్కూల్‌లో నేను బాగా గమనించడం జరిగింది. అండ్ పిల్లల్ని ఈ సర్క్యులర్ యాక్టివిటీ, లూప్ యాక్టివిటీ, కమ్యూనికేషన్ యాక్టివిటీస్ అన్నీ ఈ టీచర్ చేయిస్తూ ఉండేవాళ్ళనమాట. అండ్ ఇంకా పిల్లలకి చిన్న చిన్న టాయ్స్ తయారు చేయడం, ఈ మాడ్యూల్ మేకింగ్‌లో భాగంగా గణేష్ ఐడల్‌ని ప్రిపేర్ చేసేవాళ్ళు. ఈ బతుకమ్మని క్రియేట్ చేసేవాళ్ళు. సో, క్రియేటివ్ స్కిల్స్ పిల్లల్లో డెవలప్ చేయడం కోసము బాగా శ్రద్ధ తీసుకొని ఈ చిన్న బిడ్డల్లో ఈ జిజ్ఞాసను పెంపొందించడం కోసం టీచర్ బాగా కష్టపడ్డారు. అండ్